రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 125 అడుగుల అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని విజయవాడలో ప్రారంభించడం చాలా సంతోషమైనప్పటికీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే సోషల్ జస్టిస్ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే గ్రామాల్లో కానీ గ్రామ స్థాయి వరకు కూడా ఎక్కడా వివక్షత చూపటం లేదని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి దగాకోరు ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. 18వ తారీఖు జనవరి 18 నుండి మరి కోడికత్తి కేసులో అన్యాయంగా ఇరుక్కున్న దళిత యువకుడు జనపల్లి శ్రీనివాసరావు నిన్న 18వ తారీఖు నుండి విశాఖ సెంట్రల్ జైల్లో మరి ఆమరణ నిరాహార దీక్షకు తనకు న్యాయం చేయాలని కూర్చున్నాడు. దానికి సంఘీభావంగా ఈరోజు విజయనగరం జిల్లాలో ఈ యొక్క స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద దళిత నాయకులు అందరి సహాయంతో దళిత నాయకుల అందరి సమక్షంలో ఈరోజు ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మేమందరం కూడా సంఘీభావ దీక్ష ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అంత క్రూరమైన పాలన ఎవరూ అందించలేదు. గత దశాబ్దాలుగా అనేక ప్రభుత్వాలు కుల వివక్షత చూపించాయేమో కానీ జగన్మోహన్ రెడ్డి మరి దళితుల్ని ఊచకోత కోస్తున్నారు, డోర్ డెలివరీ చేస్తున్నారు. మనుషులు చంపి డోర్ డెలివరీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని దించడమే దళితుల యొక్క పంతమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తన పైన దాడి జరిగిందని చెప్పి వాపోయారు. అది అకారణంగా జరిగిందని మేము తెలియజేస్తున్నాం. అన్యాయంగా మరి జనపల్లి సీన్ని మరి జైల్లో పెట్టారు. 5 సంవత్సరాలు అయినా సరే బెయిల్ మంజూరు చేయనివ్వకుండా ఆయన ఏదైతే తన పైన దాడి జరిగిందనేది చెప్పడానికి వాంగ్మూలం ఇవ్వడానికి 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టుకు రాకపోవటం ఈ యొక్క దాడి అంతా కూడా బూటకమని ప్రజలందరికీ అర్థమవుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాం. తక్షణమే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాంగ్మూలం ఇవ్వాలి, కోర్టుకు రావాలి, సాక్ష్యం చెప్పాలి. దళిత యువకుడు జనపల్లి శ్రీనిని ఆదుకోవాలి, అతనికి న్యాయం చేయాలి. జనపల్లి శ్రీను తన కుటుంబం ఇంట్లో మరి ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా అఘాయిత్యం జరిగినా ఏదైనా ఘటన జరిగితే పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనదేనని, నిరంకుశ ప్రభుత్వందేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.